గైస్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మెషిన్ లెర్నింగ్ అప్డేట్స్ కొరకు. ఈరోజు మనం మెయిన్లీ ఏంటంటే డెసిషన్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డెసిషన్ ట్రీ వచ్చేసి వన్ ఆఫ్ ద సూపర్వైజర్ లెర్నింగ్ టెక్నిక్. ఈ సూపర్వైజర్ లెర్నింగ్ టెక్నిక్లో మనం ఏంటంటే ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎక్స్ అనేది నా ఇండిపెండెంట్ వేరియబుల్, వై నా డిపెండెంట్ వేరియబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా వై అనేది కంటిన్యూస్గా ఉందనుకోండి, అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీగా ఉంటే మనం డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మెథడ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వై వాల్యూ డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ కానీ కేటగోరియల్ కానీ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏంటంటే డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ అంటే 0 ఆర్ 1, కేటగోరియల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో ఉంటే అప్పుడు మనం డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ అనేది యూజ్ చేయాలి. నాకు ఈరోజు మనం మెయిన్లీ ఏంటంటే డెసిషన్ ట్రీ రిగ్రెషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం ఈ రిగ్రెషన్ వచ్చేసి కంటిన్యూస్ డేటా మీద మనం ఈరోజు అనలైజ్ చేస్తాము. మనం ఎలా డెసిషన్ ట్రీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, అది ఎలా టెస్ట్ చేయాలి, ఎలా ప్రిడిక్ట్ చేయాలో మనము ఈరోజు మెయిన్లీ ఈ డెసిషన్ ట్రీ రిగ్రెషన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ డెసిషన్ ట్రీ వచ్చేసి మనకేంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కండిషనల్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఏ లెస్ దాన్ బి ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఇది ట్రూ అయితే ఏ లెస్ దాన్ సి వన్ మోర్ కండిషన్ ఉంది, ఇది కూడా ట్రూ అయితే మనకి వాల్యూ ఏ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ సి కండిషన్ ఫెయిల్ అయితే వాల్యూ సి అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఏ లెస్ దాన్ బి అనేది కండిషన్ ఫెయిల్ అయితే మనకి బి లెస్ దాన్ సి వన్ మోర్ కండిషన్ ఉంది, ఇది పాస్ అయితే మనకి వాల్యూ బి అనేది ప్రింట్ అవుతుంది. ఈ బి లెస్ దాన్ సి కండిషన్ ఫెయిల్ అయితే వాల్యూ సి అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఈ కండిషనల్ స్టేట్మెంట్ని నేను ఎలా డెసిషన్ ట్రీగా రీప్లేస్ చేసానో చూద్దాం. ఎవ్రీ కండిషనల్ స్టేట్మెంట్ని నేను ఇక్కడ డెసిషన్ నోడ్గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఎవ్రీ అవుట్పుట్ బాక్స్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లీఫ్ నోడ్గా మెన్షన్ చేస్తున్నాను ఈ డెసిషన్ ట్రీలో. ఓకే, నాకు ఈ డెసిషన్ ట్రీ ఫస్ట్ డెసిషన్ నోడ్ వచ్చేసి రూట్ నోడ్గా మనం కాల్ చేస్తాము. ఓకే, అన్ని సబ్ ట్రీస్ వచ్చేసి మెయిన్ ట్రీకి ఇలా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్వేస్ ప్రిడిక్షన్ వచ్చేసి టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, మీరు ఆల్వేస్ మీ ప్రిడిక్షన్ అవుట్పుట్ చూస్తే ఏంటంటే ఈ డెసిషన్స్ బేస్ చేసుకొని మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ డెసిషన్ ట్రీ అనేది ఆల్వేస్ కాంప్లెక్సిటీ ఉండకూడదు, ఆల్వేస్ స్మాల్ ఉండకూడదు అనమాట, ఆల్వేస్ మీడియం ఉండాలి. ఎందుకంటే మోడ్లు అనేది ఓవర్ ఫిట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏంటంటే ఈ యొక్క డెప్త్ని కానీ ఇక్కడ మనం ఈ ట్రీని కంట్రోల్ చేయడానికి మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే మ్యాక్స్ డెప్త్ని కంట్రోల్ చేద్దాం. ఇప్పుడు చూద్దామండి, మ్యాక్స్ డెప్త్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డెప్త్ 1, ఇది డెప్త్ 2, ఇది డెప్త్ 3. మనకి లెంత్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి 3 ఉంది కాబట్టి మ్యాక్స్ డెప్త్ అనేది 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెప్త్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి నేను 2కి లిమిట్ చేశాను అనుకోండి, అప్పుడు నా ట్రీ అనేది ఇక్కడ వరకు విజిబుల్ ఉంటుంది. ఈ డెసిషన్ నోడ్ వచ్చేసి లీఫ్ నోడ్గా డైరెక్ట్గా రీప్లేస్ అయిపోతుంది. అప్పుడు నా ట్రీ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్స్ డెప్త్ ఒకటే ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు డెసిషన్ ట్రీ అనేది ఇక్కడ వరకే ఉంటుంది. ఈ 2 డెసిషన్ నోడ్స్ వచ్చేసి లీఫ్ నోడ్గా చేంజ్ అయిపోతాయి, అప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. ఓకే, నార్మల్గా మ్యాక్స్ డెప్త్ యూజ్ చేసుకొని మనకి కాంప్లెక్సిటీ ట్రీస్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్ప్లిట్టింగ్ క్రైటీరియా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డెసిషన్ నోడ్ రెండింటిగానే స్ప్లిట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మూడింటిగా స్ప్లిట్ అయింది అనుకోండి, ఈ డెసిషన్ నోడ్ నుంచి 3 డెసిషన్ నోడ్స్కి, ఇప్పుడు నాకు స్ప్లిట్టింగ్ వచ్చేసి 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ప్లిట్టింగ్ లిమిట్ వచ్చేసి 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు థర్డ్ స్ప్లిట్టింగ్ అనేది అవ్వదు అనమాట. ఓకే, ఇలా కూడా మనం ట్రీని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా శాంపిల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక శాంపిల్స్ డేటా సెట్ తీసుకున్నాను. 12 శాంపిల్ డేటా సెట్లో ఏంటంటే నేను ఎలా డివైడ్ చేస్తాను ఈ నోట్స్కి చూద్దాం. ఇప్పుడు 12 శాంపిల్స్ని ఇక్కడ 6 శాంపిల్స్, అగైన్ ఇక్కడ 6 శాంపిల్స్ని 3 శాంపిల్స్గా డివైడ్ చేశాను. ఇక్కడ కూడా 6 శాంపిల్స్ని 3గా డివైడ్ చేశాను. ఈ 3 శాంపిల్స్ని ఏంటంటే 1, 2గా నేను డివైడ్ చేశాను. ఓకే, నాకు డివిజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాంపిల్స్ లిమిట్ వచ్చేసి 3 వరకు మెన్షన్ చేశాను అనుకోండి, నాకు ట్రీ అనేది ఇక్కడ వరకే విజిబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ శాంపిల్స్ అనేది 6 వరకు మెన్షన్ చేశాను అనుకోండి, ఇక్కడ 12 శాంపిల్స్ 6 నాకు ట్రీ అనేది ఇక్కడ వరకే విజిబుల్ ఉంటుంది. అప్పుడు ఈ డెసిషన్ నోడ్ లీఫ్ నోడ్గా చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకే, మనకి ఈ 3 టెక్నిక్స్ యూజ్ చేసుకుని ఏంటంటే మన ఈ ట్రీని ఒక లెంత్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోడ్లు అనేది ఓవర్ ఫిట్ అవ్వకుండా మనం ఈ ట్రీని కాంప్లెక్సిటీని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ స్ప్లిట్టింగ్ క్రైటీరియా, ఇప్పుడు మనకి డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ స్ప్లిట్టింగ్ క్రైటీరియా వచ్చేసి మెయిన్లీ స్టాండర్డ్ డివియేషన్ రిడక్షన్ ద్వారా ఈ స్ప్లిట్టింగ్ అని మనం డిఫైన్ చేస్తాం ఇక్కడ. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ రిడక్షన్ మ్యాక్సిమం ఉంటే అది రూట్ నోడ్గా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాండర్డ్ డివియేషన్ రిడక్షన్ లెస్ ఉంటే అప్పుడు అది లీఫ్ నోడ్గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమోజీనియస్ డేటా ఇక్కడ తీసుకున్నాను, అంటే అన్ని శాంపిల్స్ డేటా వచ్చేసి 1, ఇక్కడ హోమోజీనియస్ డేటా నేను తీసుకుంటే ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట ఈ కంప్లీట్ దానికి.
స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏంటంటే నాకు జీరో వచ్చింది, అంటే హోమోజీనియస్ శాంపిల్స్కి జీరో వస్తుందన్నమాట. ఓకే, అందుకోసం మనం ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం ఈ స్ప్లిట్టింగ్ క్రైటీరియాని మెన్షన్ చేయాలి డెసిషన్ ట్రీ రిగ్రెషన్లో. మనం ఇప్పుడు డెసిషన్ ట్రీ రిగ్రెషన్లో స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో మనం చూద్దాం, ఏది నేను రూట్ నోడ్గా సెలెక్ట్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ట్యుటోరియల్ ల్యాబ్స్ వచ్చేసి 2 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది, కానీ ఇక్కడ ల్యాబ్ వచ్చేసి రూట్ నోడ్గా ఎందుకు అయిందో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 ఇండిపెండెంట్ వేరియబుల్ x1 x2 ఉన్నాయి, y వచ్చేసి నాకు అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ y వాల్యూని తీసుకుంటున్నాను, x ఆఫ్ i కాదు, y మైనస్ మీన్, నెక్స్ట్ y మైనస్ మీన్ హోల్ స్క్వేర్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ స్మాల్ కరెక్షన్. ఓకే, ఇక్కడ y మైనస్ మీన్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ x ఆఫ్ i మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడ్ బై n మైనస్ 1. ఇది నాకు స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వేషన్. నేను ఇక్కడ x ఆఫ్ i ఏంటంటే y గా నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ x బార్ వచ్చేసి మీన్ ఆఫ్ y, x బార్ వచ్చేసి ఏంటి, మీన్ ఆఫ్ y. ఓకే, నేను ఈ సేమ్ ఇదే ఫార్ములా యూస్ చేసుకుని నేను ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాను మాన్యువల్గా నాకు. అండ్ ఎక్సెల్ ద్వారా నేను క్యాలిక్యులేట్ చేశాను స్టాండర్డ్ డీవియేషన్కి అన్నిటికీ, నాకు వాల్యూ సేమ్ వచ్చింది. మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ చూద్దాం. నాకు ఇక్కడ y వాల్యూ ఉంది, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి, నాకు ఈ x బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ x ఆఫ్ i ఉందంటే ఈ y శాంపిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఏంటంటే ఈ x బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ఆల్ ద శాంపిల్స్, నేను అన్నిటిని సమ్ చేసేసి డివైడ్ బై 15 శాంపిల్స్ ఉన్నాయి కాబట్టి నేను 15 చేశాను. అప్పుడు నాకు మీన్ వచ్చింది, అంటే x బార్ వచ్చింది. ఓకే, ఇది x బార్ వచ్చేసి ఇది. నేను y మైనస్ x బార్ అంటే x ఆఫ్ i మైనస్ x బార్ చేసేస్తే అంటే ఇప్పుడు C2 మైనస్ మీన్ చేసేసాను అనమాట. అలాగే C3 మైనస్ మీన్ అంటే అన్ని శాంపిల్స్కి నేను మీన్తో మైనస్ చేశాను. అప్పుడు నాకు ఈ లోపల ఉన్న బ్రేసెస్లో ఉన్న డేటా వచ్చింది, x ఆఫ్ i మైనస్ x బార్ ఇది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ హోల్ స్క్వేర్ చేద్దాం. నాకేంటంటే హోల్ స్క్వేర్ చేయడం కోసం ఇప్పుడు ఏంటంటే d2 ఇంటూ d2, నెక్స్ట్ d3 ఇంటూ d3, అలా అన్ని శాంపిల్స్కి నేను చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను వీటిని సమ్మేట్ చేయాలి. సమ్ చేయాలంటే ఏంటంటే అన్నిటిని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఈ అన్ని శాంపిల్స్ని యాడ్ చేశాను. నాకేంటంటే న్యూమరేటర్ వచ్చింది, సమ్ ఆఫ్ ఆల్ ద x ఆఫ్ i మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఓకే, వీటినన్నిటి సమ్ చేస్తే నాకు న్యూమరేటర్ అనేది వచ్చింది. ఇక్కడ నాకు డినామినేటర్ వచ్చేసి నేను క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇది 15 ఆల్రెడీ మనకు తెలుసు, ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి, 15 మైనస్ 1 అంటే 14 డివైడ్ బై చేయాలి. నాకు న్యూమరేటర్ ఆల్రెడీ E8 డివైడ్ బై 14 చేశాను. నాకు ఇప్పుడు ఏంటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, స్క్వేర్ రూట్ అప్లై చేయాలంటే నేను పవర్ ఆఫ్ 1 డివైడ్ బై 2 చేశాను, అది స్క్వేర్ రూట్ ఈక్వల్ అనమాట. డైరెక్ట్గా నాకు ఈ డేటా సేమ్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసాము, అదేవిధంగా ఎక్సెల్లో కూడా క్యాలిక్యులేట్ చేశాను అనమాట. ఇలా మనం స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి కంప్లీట్ డేటాకి ఇప్పుడు నేను ఏంటంటే ఇండివిజువల్గా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యుటోరియల్స్కి నేను స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి, ఎందుకంటే నేను ఏది రూట్గా నేను డిసైడ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ నేను స్టాండర్డ్ డీవియేషన్ మళ్ళీ ఇండివిజువల్గా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ x1లో నాకు ఆల్ ఉంది. ఓకే, x1 అంటే ఏంటి ట్యుటోరియల్స్, ఆల్ ఉంది, సమ్ ఉంది. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. నాకు ఆల్కి రెస్పెక్ట్ y ఏముంది ఆ కరస్పాండింగ్ నేను స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. అదేవిధంగా సమ్కి రెస్పెక్ట్ y వాల్యూస్ ఏమున్నాయి ఆ కరస్పాండింగ్ సమ్ వాల్యూస్ రెస్పెక్ట్ నేను స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ల్యాబ్స్లో కూడా కంప్లీట్ రెస్పెక్ట్ ఏమేమి ఉన్నాయో అన్నిటికీ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే పార్షియల్కి ఏమేమి అవుట్పుట్ ఉన్నాయో, ఇక్కడ పార్షియల్ ఉంది, ఇక్కడ పార్షియల్ ఉంది, అన్నిటికీ మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్ తీసుకున్నాను కదా, ఆల్ రెస్పెక్టివ్ అవుట్పుట్స్ అన్నిటినీ నేను స్టాండర్డ్ డీవియేషన్ అప్లై చేస్తున్నాను. అదేవిధంగా సమ్ ఆల్ అవుట్పుట్స్కి ఆల్ వైకి రెస్పెక్టివ్కి మనం ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు నేనేంటంటే ఇక్కడ ఇండివిజువల్గా నేను క్యాలిక్యులేట్ చేశాను అనమాట ఈ కరస్పాండింగ్ కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే కౌంట్ మెన్షన్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ రెస్పెక్టివ్ వై ఇన్ ఉన్నాయి, ఆల్ 1 2 3 4 5 6. ఓకే, ఆల్ ఇన్ ఉన్నాయి, నెక్స్ట్ సమ్ ఇన్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కౌంట్ చేసి ఇక్కడ వేసాను. ఇప్పుడు మనం ఏంటంటే యావరేజ్ చేయాలి, ఈ స్టాండర్డ్ డీవియేషన్ యావరేజ్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆల్ స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ 6 డివైడ్ బై 15, ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి 15 చేయాలి, ప్లస్
నెక్స్ట్ ఈ సమ్కి స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ 9 డివైడ్ బై 15 చేయాలి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ యావరేజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి H3, ఈ H3 ఇంటూ I3. ఓకే, ఇది మల్టిప్లై చేసి డివైడ్ బై 15 చేస్తున్నాను. నెక్స్ట్ I4 డివైడ్ బై 15 అంటే యావరేజ్ చేస్తున్నాను. సిమిలర్ వే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, నేను యావరేజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మీరు H8 ఇంటూ I8 డివైడ్ బై 15, అలాగే H9 డివైడ్ బై ఇంటూ 7 డివైడ్ బై 15. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది యావరేజ్ చేశాను అనమాట. ఓకే, నాకు ఈ యావరేజ్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, అన్ని శాంపిల్స్కి మన స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ వచ్చేసి ఫస్ట్ మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాము. ఈ యావరేజ్ నుంచి మనం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్కి ఏంటంటే ట్యూటోరియల్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ల్యాబ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ కంప్లీట్ డేటా, ఈ కంప్లీట్ డేటాకి స్టాండర్డ్ డీవియేషన్ మైనస్ యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ ట్యూటోరియల్స్ చేస్తే మనకు స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇది ఎఫ్ఐ మైనస్ నేను ఇక్కడ ఏం చేశాను, I1 చేశాను. డైరెక్ట్గా నాకేంటంటే స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ట్యూటోరియల్స్కి వచ్చింది. నేను అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ వచ్చేసి ల్యాబ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అగైన్ కంప్లీట్ స్టాండర్డ్ డీవియేషన్ మైనస్ యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, I6 మైనస్ చేస్తున్నాను. డైరెక్ట్ నాకు స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ఆఫ్ ల్యాబ్ వచ్చేసింది. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఎక్కడ స్టాండర్డ్ డీవియేషన్ హై ఉందో ఇక్కడ చూడండి, ల్యాబ్స్కి నాకు హై ఉంది కాబట్టి నేను ఇది రూట్ నోడ్గా నేను డివైడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పాను, మనం ఏది స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ అనేది హై ఉంటుందో అది మనం రూట్ నోడ్గా సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు కంప్లీట్ ఎన్ని ఉన్నాయి, నేను ఇది మెయిన్ రూట్ నోడ్గా చూస్ చేసుకున్నాను ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు 15 ఉన్నాయి కంప్లీట్, నాకు డేటాలో ఎన్ని రోస్ ఉన్నాయంటే ఎన్ని రికార్డులో 15 ఉన్నాయి, అందుకని 15 ల్యాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా పార్షియల్ వచ్చేసి 7గా డివైడ్ అయింది. నాకు పార్షియల్ కౌంట్ అని 1 2 3 4 5 6 7 ఉన్నాయి, అలాగే కంప్లీట్ అని ఉన్నాయి 8, అలాగా డివైడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చేసి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీన్, ఈ 8 శాంపిల్స్కి మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి, మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను కంప్లీట్ అన్నిటికి తీసుకొని సమ్ చేసి డివైడ్ బై 8 చేసినప్పుడు నాకు మీన్ వాల్యూ వచ్చేసింది. అదేవిధంగా ఈ కంప్లీట్ పార్షియల్కి కూడా మనం మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అన్నిటికి తీసుకొని అప్పుడు మనం ఈ వాల్యూగా ట్రీట్ చేస్తాం. నాకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెప్త్ ఆఫ్ ట్రీ 1 ఉందనుకోండి, మనకి ప్రిడిక్షన్ అనేది ఓన్లీ ఎంతవరకే ఎగ్జాంపుల్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ట్రీ ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్పాండ్ చేయాలంటే నేను మళ్ళీ ఈ స్టాండర్డ్ డీవియేషన్ ప్యారలల్కి ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్కి నెక్స్ట్ ఆల్ ఎంత ఉంది, సమ్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ట్రీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి ఇది తీసుకుంటుంది. ఇప్పుడు టోటల్ స్టాండర్డ్ డీవియేషన్ పార్షియల్ తీసుకొని నెక్స్ట్ రూట్ నోడ్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఇంకా ఈ రెస్పెక్టివ్ చైల్డ్ నోడ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, అదేవిధంగా ట్రీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మెయిన్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ప్రిన్సిపల్ యూస్ చేసుకొని ఏది టాప్గా మన రూట్ నోడ్గా సెలెక్ట్ చేయాలి, ఏది మనం మెయిన్ నోడ్గా ఏది లీఫ్గా సెలెక్ట్ చేయాలో ఈ స్టాండర్డ్ డీవియేషన్ రిడక్షన్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇది థియరిటికల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం ఏంటంటే మన డేటాని ఎలా స్ప్లిట్ చేద్దాం, ఎలా ప్రిడిక్ట్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక ఇండిపెండెంట్, ఓకే ఇది ఎక్స్ అని, ఇది క్యాపిటల్ ఎక్స్. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఈ డేటాని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 రికార్డ్స్ ఉన్నాయి, 30 రికార్డ్స్ వచ్చేసి 15 రికార్డ్గా నేను డివైడ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఎక్స్ కాలం కాబట్టి ఎక్స్ ట్రైన్, వై కాలం కాబట్టి వై ట్రైన్. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఎక్స్ టెస్ట్ కాబట్టి ఎక్స్ కాలం కాబట్టి ఎక్స్ టెస్ట్, వై కాలం కాబట్టి వై టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడల్ని ట్రైన్ చేయాలంటే ఈ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పాస్ చేస్తే నాకు మోడల్ అనేది ట్రైన్ అయిపోతుంది. ఓకే, ఈ 2 డేటాని యూజ్ చేసుకొని మనం మోడల్ని ట్రైన్ చేయొచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను టెస్ట్ చేయాలి నాకు ఈ మోడల్ అనేది ఎంత ఎఫిషియన్సీగా ఉంది. ఓకే, ఇంతవరకు నేను డేటా పాస్ చేసి ట్రైన్ చేశాను, ట్రైనింగ్ అయిపోయింది. నాకు ఈ మోడల్ని డేటాని ప్రిడిక్ట్ చేయాలంటే నేను ఈ ఎక్స్ టెస్ట్ని పాస్ చేసి నాకు వై ప్రిడిక్షన్ వస్తుంది. ఓకే, నాకు ఈ వై ప్రిడిక్షన్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే వై టెస్ట్ నాకు యాక్చువల్ డేటా ఏముంది అండ్ ప్రిడిక్షన్ డేటా ఏముంది, ఈ రెండింటికి మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తే
అంటే మనం ఇప్పుడు రిగ్రెషన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే ఆర్ స్క్వేర్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత మనం యాక్యురసీ ఉందో మన మోడల్కి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం జూపిటర్ ల్యాబ్లో మనం డిస్కస్ చేద్దాం ఎలా డెసిషన్ ట్రీ రిగ్రెషన్ ఎలా ఉందో లీనియర్ రిగ్రెషన్కి అప్లై చేస్తే ఎలా ఉందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ నంపై పాండాస్ వచ్చేసి ఏంటంటే మన ఈ అన్ని లైబ్రరీస్ అనమాట. sklearn ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాటింగ్ కోసం మ్యాట్ ప్లాట్ C1 కూడా మనం ప్లాటింగ్ కోసం యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, నాకేంటంటే ఇక్కడ రిక్వైర్డ్ ప్యాకేజెస్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, లైక్ రిక్వైర్డ్ లైబ్రరీస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు శాలరీ డేటా CSV. ఓకే, నేను ఇది వచ్చేసి నేను సేమ్ డేటా నేను రీడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను శాలరీ డాట్ CSV. ఓకే, నేను ఇక్కడ ఈ సేమ్ డేటాని ఈ CSV ఫైల్ నేను ఇక్కడ రీడ్ చేస్తున్నాను. డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ చూస్తే మీరు ఇక్కడ చూడండి 1.1 ఇయర్ ఫస్ట్ 5 రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. 1.1, 1.3, 1.5 అంటే ఏంటంటే నేను ఫస్ట్ 5 రికార్డ్స్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశాను అనమాట. ఓకే, నేను ఏ డేటాని నేను ఇక్కడ రీడ్ చేస్తున్నాను, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ శాలరీ. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ నేను ఏం చూస్ చేసుకుంటున్నా, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్ కాలంలోకి ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను రీప్లేస్ చేస్తున్నాను. అలాగే వైలోకి శాలరీ. ఓకే, ఈ శాలరీని నేను వై కాలంగా ట్రీట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ చేస్తే చూడండి నాకు ఇక్కడ 30 రికార్డ్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ శాలరీ 30 రికార్డ్స్. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్ చేయాలంటే మనం ఈ డేటాని స్ప్లిట్ చేయాలి 4 పార్ట్స్గా. ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్గా నేను ఇక్కడ స్ప్లిట్ చేసి మనం ఇక్కడ ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసుకుంటాము. ఓకే, ఈ ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ వచ్చేసి sklearnలో ఉంది. ఓకే, ఈ మెథడ్ యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఈ ఎక్స్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. డైరెక్ట్గా ట్రైన్ సైజ్ నేను మెన్షన్ చేస్తున్నాను 0.5. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ సైజ్ 0.5 అంటే ఇక్కడ 30 రోస్ అంటే 15గా డివైడ్ అయిపోతుంది. ఓకే, ట్రైన్కి నేను 15 రోస్ యూస్ చేస్తున్నాను అండ్ టెస్ట్కి ఒక 15 రోస్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ర్యాండమ్ స్టేట్ మనం ఆల్వేస్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డిఫరెంట్ శాంపిల్ డేటా అనేది మన మోడల్ తీసుకుంటుంది. అప్పుడు మనకి డిఫరెంట్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది. అందుకోసం మనం ఇక్కడ ర్యాండమ్ స్టేట్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన మోడల్ని ట్రైన్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మోడల్ ట్రైన్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ క్లాస్ని యాక్సెస్ చేస్తున్నాను. డెసిషన్ ట్రీ రిగ్రెషన్ అనేది ఇది ఒక క్లాస్ నేను యాక్సెస్ చేశాను. ఇది నా ఆబ్జెక్ట్ డాట్ ఫిట్ అనే మెథడ్ నేను యాక్సెస్ చేస్తున్నాను ఈ క్లాస్లో. ఈ ఫిట్ అనే యాక్సెస్లో మనం ఏం చేయాలి, ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మనకి మోడల్ అనేది ట్రైన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ మెథడ్కి నేను ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేసి మోడల్ అనేది ట్రైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను నాకు ప్రిడిక్షన్ రావాలంటే నేను ఎక్స్టెస్ట్ని పాస్ చేయాలి. నేను ఈ ఎక్స్టెస్ట్ని పాస్ చేసి నాకు ప్రిడిక్షన్ వచ్చింది. ఇక్కడ ప్రిడిక్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాము. సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సేమ్ యూజ్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ డాట్ ఈ మెథడ్ వచ్చేసి ప్రిడిక్ట్ ఎక్స్టెస్ట్ పాస్ చేస్తే నాకు వై ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు వై ప్రిడిక్షన్ నేను ఇక్కడ ప్రింట్ చేశాను. నెక్స్ట్ వై టెస్ట్ ప్రింట్ చేశాను అనమాట. ఓకే, నేను ఇక్కడ నార్మల్గా ఎక్స్ టెస్ట్ అండ్ వై టెస్ట్ నేను ఇక్కడ గ్రే కలర్లో ప్రింట్ చేస్తున్నాను. ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ నార్మల్ డేటా నేను గ్రే కలర్లో ప్రింట్ చేస్తున్నాను. నేను ఎక్స్ టెస్ట్ వై ప్రిడిక్షన్కి నార్మల్గా ఈ ఎక్స్ టెస్ట్ నుంచి వై ప్రిడిక్షన్ ఎలా వచ్చింది. ఓకే, నేను ఈ ప్రిడిక్షన్లో నేను డిస్ప్లే చేస్తున్నాను రెడ్లో ఎక్స్ టెస్ట్ వై ప్రిడిక్షన్. అప్పుడు మనకేంటంటే ఇక్కడ ప్రిడిక్షన్ వచ్చేసి రెడ్లో ఉంది, నార్మల్గా డేటా వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, నార్మల్గా అదే లీనియర్ రిగ్రెషన్లో మనం చూస్తే స్ట్రైట్ లైన్గా ఉంది. ఇక్కడ డెసిషన్ ట్రీలో వచ్చేసి ర్యాండమ్గా ఉందన్నమాట. ఓకే, ఇది నేను జస్ట్ మీకు డిఫరెన్స్ షో చేయడం కోసం నేను ప్లాటింగ్ అనేది చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రీ డాట్ ప్లాట్ ట్రీ. ఓకే, ఈ మెథడ్ యూజ్ చేసుకుని ఏంటంటే నేను ఆబ్జెక్ట్ డేటాని పాస్ చేస్తాను అనమాట డైరెక్ట్గా. ఇక్కడ ఇది డెసిషన్ ట్రీ MDL వచ్చేసి నాకు ఆబ్జెక్ట్ నేను పాస్ చేసి నాకు డెసిషన్ ట్రీ ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. మనం ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ ద్వారా మనకి ఏంటంటే రిడక్షన్ ద్వారా మనకి స్ప్లిట్టింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు డేటా వచ్చేసి 2 శాంపిల్స్ నేను పాస్ చేశాను. ఎక్స్ అండ్ వై పాస్ చేస్తే నాకు ట్రీ చూడండి ఎంత కాంప్లెక్సిటీగా ఉందో. ఓకే, ఈ ట్రీని ఏంటంటే నేను అన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. MSE, RMSE, ఆర్ స్క్వేర్ వాల్యూ. ఓకే, మనకి ఆల్రెడీ ఈ మెథడ్ ఉంది. మీన్ స్క్వేర్ ఎర్రర్ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ మెథడ్ ఉంది. మీన్ స్క్వేర్ ఎర్రర్ అండ్ ఆర్ స్క్వేర్ స్కోర్. ఓకే, ఆర్ స్క్వేర్ స్కోర్ మీన్ స్క్వేర్ వాల్యూ మనం కనుక్కున్నాం. మీన్ స్క్వేర్ వాల్యూ పాస్ చేస్తే వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయాలంటే వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ పాస్ చేస్తే మనకి యాక్యురసీ అనేది వస్తుంది అనమాట. ఓకే, మనం ఫస్ట్ MSE క్యాలిక్యులేట్ చేయాలంటే మీన్ స్క్వేర్ ఎర్రర్కి మనం పాస్ చేసాం. ఎక్స్ టెస్ట్ అదే వై టెస్ట్ వై ప్రిడిక్షన్. ఓకే, వై టెస్ట్ వై ప్రిడిక్షన్ మనం పాస్ చేసాము. అప్పుడు మనకి MSE క్యాలిక్యులేట్ అయింది. RMSE క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. నేను ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ కూడా మన సేమ్ డేటాని పాస్ చేసిన వై టెస్ట్ వై ప్రిడిక్షన్.
ఇక్కడ ఆర్ స్క్వేర్ స్కోర్ వచ్చిందనమాట. ఇది మెయిన్లీ ఆక్యురసీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 94% 0.943% అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అదే సిమిలర్ డేటా నేను ఇక్కడ యూస్ చేశాను. ఇక్కడ నేను లీనియర్ రిగ్రెషన్లో కూడా ట్రైన్ సైజ్ కూడా 0.5 మెన్షన్ చేశాను. సేమ్ వే స్ప్లిట్ చేశాము. సేమ్ వే నేను ప్రిడిక్షన్ చేశాను. ఎక్స్ టెస్ట్ పాస్ చేసి వై ప్రిడిక్షన్ వచ్చింది. నేను సిమిలర్ వేలో నేను ప్రిడిక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే 0.955. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ యాక్యురసీ లీనియర్ రిగ్రెషన్లోనే మనకి ఎక్కువ ఉంది యాక్యురసీ కంపేర్ టు ద డెసిషన్ ట్రీ రిగ్రెషన్. ఓకే, ఇక్కడ మెయిన్లీ డెసిషన్ ట్రీ వచ్చేసి మనం మెయిన్లీ ఎక్కడ యూజ్ చేయాలంటే మనం నార్మల్గా క్లాసిఫికేషన్ మెథడ్లో మెయిన్లీ యూస్ చేస్తాము. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది మ్యాక్స్ డెప్త్ మనం పాస్ చేసాం అనుకోండి, ఈ డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మన ఈ క్లాస్కి నేను మ్యాక్స్ డెప్త్ వచ్చేసి ఒకటే చూస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పాస్ చేసి మళ్ళీ ట్రైన్ చేశాను. నేను ఎక్స్ టెస్ట్ పాసుకుని నేను వై ప్రిడిక్షన్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ సిమిలర్ వే నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆర్ స్క్వేర్ వాల్యూ ఆర్ స్కోర్ వచ్చేసి 0.83. ఇక్కడ చూడండి రెడ్యూస్ అయింది. నేను ఇక్కడ ట్రీ డెప్త్ని నేను రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ప్రిడిక్షన్ స్కోర్ అనేది తగ్గిపోయింది అనమాట. ఓకే, అదేవిధంగా నేను ఇది ప్లాట్ చేస్తే చూడండి, ఓన్లీ డెప్త్ 1 అని నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ మనం డెప్త్ 1 వచ్చేసి చూడండి, డెప్త్ 1 మనం డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే డెప్త్ 1 అనమాట. ఓకే, అందుకోసం నేను ఇక్కడ డెప్త్ 1ని నేను ఇక్కడ ప్లాట్ చేశాను అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ D31 నేను ప్లాట్ చేశాను. ఓకే, D31 ప్లాట్ చేస్తే మనకి ఓన్లీ ఇక్కడ వరకు వచ్చింది అనమాట, సింపుల్ ట్రీ. అలాగే మ్యాక్స్ డెప్త్ 2 తీసుకుంటే ఇంకా మనకి ప్రిడిక్షన్ అనేది ఇక్కడ చూడండి పెరిగింది. ఇక్కడ 0.913, ఇక్కడ 2 కంటే ఇక్కడ పెరిగింది చూడండి. ఇక్కడ 1 కంటే 2 అనేది పెరిగింది. మ్యాక్స్ డెప్త్ 1 తీసుకుంటే 0.80 ఉంది. ఇక్కడ నేను 2 తీసుకుంటే 0.913 ఉంది. దీనికంటే మనకి కంప్లీట్ ట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి 0.943. అంటే ఏంటంటే మ్యాక్స్ కాంప్లెక్సిటీ ట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ ప్రిడిక్షన్ అనేది ఎక్కువ ఉంది. నార్మల్గా ఆర్ స్క్వేర్ వాల్యూ మనం నార్మల్గా డెప్త్ అనేది రెడ్యూస్ చేయకుండానే ఇలాగ యూస్ చేసుకుంటే మన ప్రిడిక్షన్ బాగుంటుంది. అదేవిధంగా లీనియర్ రిగ్రెషన్లో కూడా మనకేంటంటే ప్రిడిక్షన్ సిమిలర్ డేటాని నేను యూజ్ చేశాను. ఇక్కడ మీరు యూస్ చేసుకుంటే చూడండి శాలరీ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ సేమ్ డేటా నేను పాస్ చేశాను. నేను సిమిలర్ వే నేను ఇక్కడ ప్రిడిక్షన్ చేశాను లీనియర్ రిగ్రెషన్లో. నాకు దీనికంటే డెసిషన్ ట్రీ కంటే ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మెయిన్లీ మనం ఏంటంటే డెసిషన్ ట్రీ కూడా మనము రిగ్రెషన్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మనకి ఎఫిషియన్సీ కూడా నియరర్గా ఉంది. ఇక్కడ 94 ఉంది, ఇక్కడ 95, ఓన్లీ 0.1 అనేసి ఒక 10%, ఒక 1% పెరిగిందనమాట. ఓకే, నార్మల్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.